ముగ్గురు వల్లపన్ని కూర్చున్నారండి. అవును. ఒకరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, ఇంట్లో పడతాడు. రెండోడు ఆ పైసలు కావాలి బ్లింక్ బ్లింక్ అంటాడు వీడు యాప్. ఇదంతా సగం సంకనాకినంగా సామి అనగానే రా కామాఖ్య కోదామా ఏమాఖ్య కోదామా నేనున్నా కదా నీకు పోయినాయి అన్నీ వస్తాయని వీడు చెప్పి ముగ్గురు జలగల్లాగా బట్టి పీల్చిన తర్వాత వాడు ఆఖరికి అన్నట్టుగా ఎడగలి మట్టిలో కలిసిపోయిన తర్వాత అమ్మయ్య మనం రావాల్సినంత పిండుకున్నాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో నెట్టబడింది కదా. ఇప్పుడు ఎవరైతే ప్రమోట్ చేసిర్రో వాళ్ళందరి మీద ఏ రకమైన శిక్షలు ఉంటాయి అంటే వాళ్ళకి క్రిమినల్ చర్యలే ఉంటాయి అని చెప్తున్నారు. లోకల్ బాయ్ నాని అని వైజాగ్లో ఉన్నాడు, వాడిని లోపలేశారు. వాడికి 10 సంవత్సరాలు శిక్ష పడుతుంది, తక్కువ కాకుండా ఇది క్రిమినల్ కేసులు అని చెప్తున్నారు వీటిని. అయితే కొంతమంది మనం అసలు ఇప్పుడు ఇదంతా ఒక చాప్టర్ అయితే ఇంకొక చాప్టర్ ఏమొచ్చి కూర్చుంది అంటే అసలు బెట్టింగ్ యాప్లు ఉన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే తప్పేంటి అని కొంతమంది మేధావులు మాట్లాడుతున్నారు. కొంతమంది ఏమంటారు వాళ్ళని సంఘ సంస్కర్తలు కూడా బయలుదేరారు ఈ మధ్య. ఈ సంఘ సంస్కర్తలు ఏం చేస్తున్నారంటే వీళ్ళు వాళ్ళ తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళకున్న విశేష అనుభవంతో పోలీస్ కేసులు ఉన్నాయి వీళ్ళ మీద కూడా, అందుకని వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి 2 రోజులు టైం ఇవ్వండి, వీళ్ళకి 3 రోజులు టైం ఇవ్వండి అని చెప్పి టైం అడిగి వస్తున్నారు. ఈ టైం అడిగి వచ్చే పెద్ద మనిషిని ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు అతని పేరు నా నోట్లోంచి వచ్చింది అంటే కింద రెడీగా ఉంటారు వాళ్ళ తాలూకా వాళ్ళు నన్ను తిట్టడానికి. అసలు నన్ను చెప్పుకోవడానికి వీళ్ళేని బూతులు తిడుతున్నారు. అవి కావాలని పెట్టిస్తున్న కామెంట్లే కానీ వేరే కాదు. అయినా ఇట్లాంటి ఉడతుడుపులకి భయపడాల్సినంత అవసరంలో నేను లేను, భయపడాల్సింది కూడా లేదు. ఇప్పుడు శేఖర్ భాష ఉన్నాడు కదా, నిన్న వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి బయటకు వచ్చి చెప్తున్నాడు, పాపం విష్ణుప్రియకి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియదు పాపం, కానీ బెట్టింగ్ యాప్లు చేస్తుంది. తెలియదు, నోట్లో వేలు పెడితే కొరకలేరు, కానీ బెట్టింగ్ యాప్లలో లావాదేవీలు భారీగా జరుపుతారు. ఆమెకంట ఎఫ్ఐఆర్ అంటే కూడా ఏంటో తెలియదు అంటే అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడిపోతుందంట, అందుకని ఈ జమాజట్టిని పంపించింది ఆ పోలీస్ స్టేషన్కి. ఇప్పుడు ఆయన చెప్తాడు అసలు యాప్లు నిషేధం చేయాలి కానీ యాప్లు అంటూ ఉన్నాక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళని తప్పు అంటారేంటి? అసలు ఈ యాప్లు ఉన్నట్లు ప్రపంచంలో వీళ్ళు చెప్పకపోతే ఎవరికి తెలీదు. వీళ్ళు చెప్పినప్పుడు అవునా ఇది ఒకటి ఉందా అని తెలుసు కానీ లేకపోతే ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు పలానా షాప్లో కందిపప్పు దొరుకుతుంది, పబ్లిసిటీ మౌత్ పబ్లిసిటీనో ఏదో ఒకటి, అది ప్రొవిజనల్ కాబట్టి, అది ప్రొవిజనల్ షాప్ కాబట్టి ప్రొవిజనల్ షాప్లో ప్రొవిజనల్స్ దొరుకుతాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ మందు షాప్కి వెళ్తే మందు దొరుకుద్దని తెలుసుద్ది, కానీ మందు షాపు మూసేసిన తర్వాత కూడా పలానా చోట మందు దొరుకుద్దని ఎట్ట తెలుస్తుందండి? ఎవడో ఒకటి చెప్తేనే కదా. ఇప్పుడు మీరేంటి ఒక మనిషి ఏదో చెవిలో చెప్పినట్టు కాకోకుండా పెద్ద మైక్ వేసుకొని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటే ఇది చూసి జనాలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి, మీరు ఇన్ఫ్లుయెన్సర్లు అనే ట్యాగ్ ఉంది కదా మీకు, ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. కానీ వీళ్ళకేమి సంబంధం లేదంట దాంతో, యాప్ ఉంది కాబట్టి చేశారు అంతే అని వక్ర భాషలు చెప్తున్నారు. కత్తి ఉంది కాబట్టి మర్డర్ చేసినాం అన్నట్టు, కత్తి ఉంది కాబట్టి మర్డర్ చేశారు, కానీ మమ్మల్ని శిక్షించే తప్పు కత్తిది. అసలు కత్తికి ఆ లక్షణం ఎందుకుంది? కత్తి ఎందుకు షార్ప్గా ఉంది? అదే పొడిస్తే ఎందుకు దిగుతుంది, కోస్తే రక్తం ఎందుకు వస్తుంది? ఇలా లాజిక్లు లాగుతున్నారు. అందుకని చెప్పి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసిన పాపాన్ని కొంచెం తగ్గిద్దామని చూస్తున్నారు. ఇప్పుడు ఇది ఈడీ ఫోకస్ పెట్టింది కదా. అవును, అదే దానిపైన కూడా ఇప్పుడు ఈ ఈడీ ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆ పైసలు ఏమైనాయి అనే దాని మీద అంటే ఈ లెక్కన పెద్దగా ట్రాన్సాక్షన్ జరిగినాయి, బాగా పెద్ద. ఇప్పుడు వాటిని ఏమైనా రికవర్ చేసే ఆలోచన ఉంటుందా? ఇప్పుడు ఈ బినామా యాప్లో ఏవేవైతే ఇప్పుడు ఫోకస్ పెడుతుందో ఈడీ, దాన్ని ఈ పాటికి అవి దేశం తరలిపోతాయండి. ఆ డబ్బులు తీసుకురావడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మన దేశ సంపద ఈడీకి చేరిన బెట్టింగ్స్ యాప్ వ్యవహారము, బెట్టింగ్స్ యాప్ ప్రచారం చేసిన యూట్యూబర్లపై ఈడీ ఆరా చేసింది. బెట్టింగ్స్ యాప్ చెల్లింపుల వ్యవహారంపై ఈడీ విచారణ జరుగుతుందట. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను తెప్పించుకున్న ఈడీ. సో ఇప్పుడు ఎంతమంది పైన ప్రస్తుతానికైతే మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగాయి అనేది వీళ్ళకి, ఈ బెట్టింగ్ యాప్స్కి 11 మంది యూట్యూబర్ల సంపాదనపై ఆరాధిస్తున్నట్టు ఈడీ. ఇప్పుడు ఈడీ టేకప్ చేసింది కాబట్టి ఇప్పుడు ఈ డబ్బుని అంటే ఇది కూడా హవాలా, మనీ లాండరింగ్, హవాలా ఇవన్నీ జరిగి ఉంటాయి అనేది.
ఇది కనుక ప్రూవ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇందులో. ఎందుకంటే దీంట్లో పెద్ద ఎత్తున చేర్పులు మార్పులు డబ్బులు కదా ఈ బెట్టింగ్ యాప్స్లలో. దీంట్లో ఇప్పుడున్న 11 మందిలో ఎవరిపైనా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. 11 మంది పైన ఉంటుంది. ఎవ్వరు చేస్తే వాళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు ఆఖరికి మంచులక్ష్మి కూడా చేసిందంట. మరి మేమేమో తోపులుమి తురుములుమి అని చెప్తారు, మాకు 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్తారు. ఏం కర్మ పట్టిందండి మీకు? మరి అదే కదా, కొంచెము చిన్న స్థాయిలో ఆలోచిస్తారు. దీనివల్ల ఎదుటోడికి నష్టమా లాభమా అని ఎంత విచక్షణ మర్చిపోయి ఈరోజు అట్లనే మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళ గురించి. మాట్లాడాలి, ఎందుకంటే జీవితాలు నాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒక స్టూడెంటు చెన్నైలోనేమో చదువుకుంటున్నాడు, బీటెక్ ఫస్ట్ ఇయర్ అనుకుంటా. ఇట్లనే ఈ బెట్టింగ్ యాప్కి అలవాటు పడి డబ్బులన్నీ ఎన్నో అయినాయి అంట. మొత్తానికి ఓవరాల్గా పిల్లోడు బీటెక్ ఫస్ట్ ఇయర్కి 40 లక్షలు ఎంతో ఇది చేసినాడు. ఇవి ఇట్లనే లోన్లు పిల్లలు ఇచ్చినవన్నీ తీరా చూసేసరికి అది అంతా ఒక చక్రబంధం లాగా అయిపోతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని మందు అదే ఏమంటారు సూసైడ్ చేసుకోవడానికి ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని పెస్టిసైడ్స్ కొడతారు కదా. 14 రోజులు హాస్పిటల్లో కొట్టుమిట్టాడు చనిపోయాడు. ఇట్లా మనకు తెలిసినవే తెలియనివి ఎన్ని ఉన్నాయి తెలుసా? తెలివినవి చాలా చాలా ఉన్నాయి. అందుకని మీరు తెలిసి చేసినా తెలియక చేయవచ్చు. ఆ పాపం తగులదా? ఎందుకు తగలదండి? అవసరం పిల్లలకో వాళ్ళకో వీళ్ళకో. మీరు నిజంగా డైరెక్ట్గా వాళ్ళే ఇండైరెక్ట్ అసలు కాదు. నాకు వచ్చిన కోపం ఎక్కడొచ్చింది అంటే, అసలు వీళ్ళు ఇంత చేస్తూ ఏంటి, వీళ్ళకి పబ్బులు తెలుసు, క్లబ్బులు తెలుసు, మందులు తెలుసు, డ్రగ్స్ తెలుసు, అన్నీ తెలుసు, కానీ ఎఫ్ఐఆర్ మాత్రం తెలియదు. నేనేం చేయొచ్చు ఏం చేయకూడదు మాత్రం తెలియదు, కానీ పోలీస్ స్టేషన్ తెలియదు. యాప్లు ఉన్నాయి కాబట్టి మేము అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం, యాప్లు ఉన్నాయి కాబట్టి యాప్లది తప్ప ఇచ్చిన వాళ్ళకి తప్ప. ఇదండి ఒక పెద్ద కోర్టు సీన్ నడుస్తుంది ఇవాళ. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో తెలుసో తెలియకో ఇది ఒక ఊబి. ఒకసారి దిగారు అంటే బయటికి రావటం అవ్వట్లేదు. అందుకే ఈ స్మార్ట్ ఫోన్ని ఎంతవరకు వాడాలి, ఎంతవరకు వాడచ్చు వాడకూడదు అనే జ్ఞానాన్ని కల్పించాల్సిన అవసరం, అవేర్నెస్ ఇంపార్టెంట్. దీంతో ఈ బెట్టింగ్ వాళ్ళతో పాటుగా చాలా చాలా అవగాహన చాలా అవసరం. నీకు ఫోన్ ఎంతవరకు అవసరం? ఇప్పుడు తెలుసో తెలియకో నువ్వు నీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసావు అంటే గనక అది ఎవరు ఎలా అయినా వాడుకునే అవకాశం ఉంది. అందుకని దయచేసి ఇప్పుడు మన వయసు వాళ్ళు అనుకోండి పెద్ద ప్రమాదాలు జరగవు. ఇప్పుడు చిన్నపిల్లలు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా తల్లిదండ్రుల ఫోనుల్లో వాళ్ళ ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు, షార్ట్స్ తీసి పెడుతున్నారు. సో ఇవన్నీ ఇది క్రికెట్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్ లట ఇవి చూడరు. అదేంటివేంటివో ప్రమోటింగ్ క్రికెటర్స్ ప్రమోటింగ్ చేసినాయట చూడింది. ఏందో ప్యారీ మ్యాచ్, 4 ర్యాబిట్, మెల్బిటు, డ్రీమ్11 క్రికెటర్స్ కూడా ప్రమోట్ చేసినవి. టీషర్ట్స్ పైన ఉంటాయంటే ఇవి అంటే ఒకటి బయటకు తీస్తుంటే అంటే ఇంకా వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా? ఇక్కడ మనలాంటి వాళ్ళేమో డబ్బుల కోసం ఆశ చూసి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. వాళ్ళు తండుకున్నారు పాపం. మిగతా పిల్లలు మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీరు ఫ్లైట్లలో తిరగాలి, మీరు జలసాలు అనుభవించాలి, మీరు ప్రమోట్ చేసిన పాపానికి కుటుంబాలు బలైపోవాలి. ఇప్పుడు అన్నిటికన్నా ప్రమాదం ఏంటంటే ఈ వెధవ లాజిక్లు మరీ ప్రమాదం ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కరెక్టే. నేను కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తా. ఏంటి, యాప్లు ఉండొద్దు కానీ ఇది ఓవర్ నైట్ పోవు యాప్లు. కనీసం ఇప్పుడైనా పోలీస్ శాఖ నుంచి సైబర్ క్రైమ్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. అవేర్నెస్ ఇలాంటి ఎదవలు పుట్టుకొస్తారు ప్రమోట్ చేసేటోళ్ళు ఏదో రకంగా పుట్టుకొస్తారు. మీరు ప్రమోట్ చేశారు అంటే యాప్ ఉన్నా సరే మీరు ప్రమోట్ చేస్తే మీరు శిక్షార్హులు అని చెప్పి ఒక ప్రకటన అయితే విడుదల కావాల్సిన అవసరం ఉంది. దీనివల్ల కొంచెం ఏమన్నా మరి ఇప్పటికన్నా కొంత రియలైజ్ అవుతారేమో. రియలైజ్ అవ్వాలి, అవ్వకపోతే కుదరదు. అందుకని మీకున్న ఏదున్నా ఇవాళ సోషల్ మీడియాలో అంటే ఈ జాతకాలు ఈ రంగు ఆ కలరు ఇది అది ఇలా నిజమేదో అబద్ధమేదో కొంత దీనివల్ల చాలా ఏందండి. వాళ్ళ ఇండ్లలో వ్లాగ్స్ నేను వాళ్ళని చేయొద్దంటలేను కానీ పండగలకు చేసుకునే కొంపల్లో చేసుకున్న ప్రసాదాల కానించి ప్రసాదాలు కూడా క్యాటరింగ్ కూడా తెస్తాడు కానీ వీళ్ళు మట్టుకు ఫిల్డప్ బట్టలు నవరాత్రుల్లో అమ్మవార్లకు కట్టే చీరలకు కూడా మీరు పోయి ఆ షాపుని ప్రమోట్ చేసి
పాపం ఇక్కడ ఇంకోటి కూడా జరుగుతుందండి, ఈ మధ్య తరగతితో నలిగిపోతున్నాడు. ఆ పండగ అంటే ఇట్లే చేయాలేమో, ఎంత జాడ్యం ఒక్కొక్కటి పట్టుకుందండి. కుటుంబాలు కుప్పకూలడానికి ఇదొకటి కూడా కారణం అవుతుంది. అక్కడ చూసినామా, ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీలు వచ్చినాయి, వాడు ఆడికి పోతాడు, వాడికి ఏదో ఫ్రీగా ఇంత ₹1,00,000 ఇస్తారు, మెడకింత వేసి పంపిస్తారు. ఇవన్నీ వేరే వాళ్ళకి సాధ్యం కాదంటే ఒక విషవలయం లాగా అయిపోయింది ఇప్పుడు ప్రమోటర్స్. అంటే ఏం లేదు, మన జేబులు ఎట్లా ఖాళీ చేయాలి, మనతో అప్పులు ఎట్లా చేయించాలి. ఆఖరికి డ్వాక్రా సంఘాలు వాళ్ళు డ్వాక్రా లోన్లు తీసుకుని కూడా ఇట్లాంటి పనికిరాని వాటికి ఖర్చు పెడుతున్నారు. ఈ 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడానికి, అనవసరంగా బట్టలు కొనుక్కోవడానికి. ప్రమోషన్స్ చూస్తురు కదా పాపం. ఇది ఇట్లా ఇన్స్టా ఓపెన్ చేసిన ఆ చీర ఈ చీర ఆ చీర అనేసరికి ఇది అవ్వట్లేరు. అందుకే నేనేమంటున్నా, అసలు ఇంత టెక్నాలజీ ఉన్న ఫోను ఎంతమందికి అవసరం? ఈ ఫోన్తో, ఈ టెక్నాలజీతో ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు అన్నప్రాసన రోజున ఆవకాయ బెటర్గా, పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం ఉండదుగా. ఎందుకు ఇంత ఇలాంటి ఫోన్లు ఎందుకు అవసరం? అసలు నా అవసరాలు ఏంటి? నా అవసరాలకు అనుగుణంగా నేను ఫోన్ కొనుక్కోవడం కరెక్టా, లేకపోతే నేను అప్పు చేసైనా అందరి ముందు షో కొట్టడానికి ₹1,00,000 ఫోన్ వాడటం కరెక్టా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరంలో ఇవాళ సమాజం ఉంది. దీని పట్ల కూడా ఈ విషయంలో కూడా మార్పు రాకపోతే గనక అయితే ఖచ్చితంగా ఈ 11 మంది తీసుకుపోయి 4 రోజులు జైల్లో వేస్తా, ముందైతే 4 రోజులు జైల్లో వేస్తా కానీ మార్పు రాదనిపిస్తుంది. అంతే 14 రోజులు రిమాండ్ వేయాల్సిందే ఎవరికైనా. ఆఖరికి తమన్నాను కూడా జైల్లో పెట్టాలి. తమన్నా కూడా బెట్టింగ్ యాప్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. ఆన్లైన్ రమ్మీ గేమ్ ఒకటి, అది ఎంత ప్రమాదకరమైందంటే అసలు అది ఇంకోటి తెలుసా, ఇలా మంచిదంట చెడ్డదంట. మా రమ్మీ ఆన్లైన్ రీసెంట్గా ఒక యాడ్ చూస్తున్నా, మేడం మీకు ఈ రమ్మీ తెలుసా అంటే, లేదండి ఇంతకుముందు నేను రమ్మీ ఆడి అన్ని నష్టపోయినంటే, మా రమ్మీ అట్లా కాదు, మీరు ఇది తెలుసుకున్నా ఇప్పుడు తెలుసుకున్నానండి, నిజంగా ఇంత మంచిగుందని నాకు ఇంత ముందుకు తెలియదు. మంచి రమ్మీ ఏంది, చెడ్డ రమ్మీ ఏంటి? డబ్బులు పోగొట్టుకునే రమ్మీ అది. ఏ రమ్మీ అయినా మంచిదైనా చెడ్డదైనా డబ్బులే పోతాయి కానీ ఇంకేం పోవుగా. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి ఇలా ప్రజల్ని పీల్చి పిప్పి చేయటం మట్టుకు, ఆల్రెడీ వాళ్ళకి ఉద్యోగాలు లేకనో, వ్యాపారాలు సరిగ్గా జరగకనో, లేకపోతే కష్టాల్లోనూ వాళ్ళు ఉండి ఏదో బయటపడతాము అని చెప్పి ఇట్లాంటి వాటిని ఆశ్రయించి తెలుసో తెలియకో వాళ్ళని ఆశ్రయించేటట్లుగా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటము వల్లనే ఎక్కువ ప్రమాదం జరిగింది అనే దానికి మనమైతే వీళ్ళని వేస్తే లోపల వీళ్ళ వల్లే జరిగింది ఇదంతా. ఎగ్జాక్ట్లీ కరెక్టే అది. పైగా ఇంకొక వాదన చేస్తున్నాడు, ఫలానా అతను ఏమన్నా లేఖ రాసి పెట్టాడా, ఈ యాప్ వల్ల, ఈ యాప్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడి వల్లనే నేను ఆ యాప్లో లేఖ రాసి పెట్టిన కుటుంబ సభ్యులు బయటకు రానివ్వట్లేదండి. అంటే ఇది కూడా ఒక చెడు వ్యసనం కింద తల్లిదండ్రులు గమనిస్తున్నారు. ఈ బెట్టింగ్ అనే పదమే చెడు వ్యసనం కింద ఉంటుంది. ఆ బెట్టింగ్లో క్రికెట్ ఉంటుందా, పేకాట్ ఉంటుందా, లాటరీ ఉంటుందా, యాప్స్ ఉంటాయా? ఫస్ట్ వర్డే బెట్టింగ్ యాప్స్ అని పెట్టిరు. ఒక పరువు గల కుటుంబం, ఏ తల్లిదండ్రులు అయినా కూడా తన కొడుకు బెట్టింగ్ రాసి పెట్టుండొచ్చు, కానీ ఎందుకు కొడుకు ఎట్లాగూ పోయినాడు, ఉన్న పరువు కాస్త కూడా ఎందుకు తీసుకోవాలని ఇక్కడ బయట పెడతారు. అసలు కాదు, ఫలానా వాడి యాడ్ చూసే నేను బెట్టింగ్లోకి వెళ్ళాను అని రాయాల్సినంత తెలివున్నోడైతే ఎందుకు ఆడతాడు? అందుకని ఇలా ఇవాళ సొసైటీలో ఏదన్నా ఒక చెడుని ఎక్స్పోజ్ అవుతూ ఉంటే ఆ చెడులో మంచి ఏంటి అని చెప్పే గొప్పవాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఇది అన్నిటికన్నా దారుణమైన విషయం. ఈ విషయంలో అంటే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంది, ఇంకా దీన్ని ఎంకరేజ్ చేయమన్నా, ఆడుకుంటారన్నా ఏందన్నట్టు వీళ్ళు చెప్పలేదు. వాళ్ళదేం తప్పు లేదు అంతే.